పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లిజ్నోవా గారు నాగబాబు గారు చిరంజీవి గారి గురించి గొప్పగా మాట్లాడడం జరిగింది. సో ఒక పోస్ట్ చూసిన తర్వాత చాలామంది కూడా మా వదిన బంగారం అంటూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా గొప్పగా పొగుడుతూ ఉన్నారు. సో మరి మనందరికీ తెలిసిందే, రీసెంట్గానే అన్నా లిజ్నోవా గారు అన్నా కొనిదేలా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ని క్రియేట్ చేశారు. సో ఆ తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ని కూడా తను ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ఎప్పుడైతే అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారో కొద్ది గంటల్లోనే 2,50,000కు పైగా ఫాలోవర్స్ రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫోటో మన పవన్ కళ్యాణ్ గారితో దిగినటువంటి ఒక మంచి క్యూట్ ఫోటోని షేర్ చేశారనమాట. సో ఒక విషయాన్ని అందరూ కూడా చూశారు, అందరూ ఫాలో అయ్యారు, అందరూ కూడా దాన్ని షేర్ కూడా చేశారనమాట అకౌంట్ని. అయితే అన్నా లిజ్నోవా గారికి ఇటు నాగబాబు గారు కానీ చిరంజీవి గారు కానీ ఇన్స్టాగ్రామ్లోకి మీకు స్వాగతం అన్నా లిజ్నోవా, అండ్ ముందు చాలా మంచి ప్రేమ ఆదరణ మీకు కూడా దక్కుతుంది అని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారనమాట. సో దానికి అన్నా లిజ్నోవా గారు రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ అన్నయ్య అనే విధంగా మెన్షన్ చేశారు. ఇంకా ఇదే తడువు చాలామంది కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేసేసారు. అదేంటి బావగారు అనాలి కదా, అన్నయ్య అంటుంది ఏంటి అని చెప్పేసి, ఇంకా మనకు తెలిసిందే సోషల్ మీడియాలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడే తన మీద ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బావగారు అనాలి కానీ అన్నయ్య అనడం ఏంటి తప్పు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే, లేదు తప్పేముంది ఎలానైనా పిలుచుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది ఈ విధంగా సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఆ ఒక్క విమర్శలకు కూడా అన్నా లిజ్నోవా గారు ఒక రిప్లై ఇచ్చారనమాట. అండ్ నేను 15 ఇయర్స్ క్రితం ఈ యొక్క ఫ్యామిలీలోకి అడుగు పెట్టాను. అప్పటికే నేను ఎవరికి అంటే అందరితో నాకు అంతగా పరిచయం లేదు. వాళ్ళకైతే వాళ్ళ రక్త సంబంధం కాబట్టి వాళ్ళు బాగానే ఉంటారు, నేను కొత్తగా వచ్చాను. సో అలాంటప్పుడు నాకు ఎవరిని ఏ విధంగా పిలవాలి, ఎవరితోని ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ ఏవి కూడా నాకు తెలియదు. కనీసం మాట్లాడే విధానం కూడా నాకు తెలిసేది కాదు. నా హస్బెండ్ నుంచి ఈ యొక్క మాటలన్నీ కూడా నేను నేర్చుకున్నాను అని చెప్పేసి. సో అలాంటి సందర్భాల్లో నాకు ఒక అన్నయ్యలాగా, ఒక తండ్రిలాగా ఇద్దరు అన్నయ్యలు నాకు కనిపించారు, నాగబాబు గారు చిరంజీవి గారు. అండ్ నా లైఫ్లో నాకు కూడా బ్రదర్స్ లేరు, నేను వీళ్ళనే బ్రదర్స్ లాగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు మంచి చెడ్లు ఎవరితోని ఏ విధంగా మాట్లాడాలి, ఎవరిని ఏ విధంగా పిలవాలి అన్నీ కూడా ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా నాకు నేర్పించారు. సో అందుకోసం అని చెప్పేసి దేవుడు నాకు ఇద్దరు బ్రదర్స్ని ఇచ్చాడు నా లైఫ్లో అని చెప్పేసి నాగబాబు గారిని చిరంజీవి గారిని మెన్షన్ చేసి మరీ ఒక క్యాప్షన్ రాసిందనమాట. ఇంకా అది చూసిన తర్వాత ఎవరెవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా పొగుడుతూ ఉన్నారు. చాలా గొప్పగా చెప్పారండి, మా వదిన బంగారం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్సే కాకుండా న్యూట్రల్ ఫ్యాన్స్ అందరూ కూడా అన్నా లిజ్నోవా గారి ఆ ఒక మర్యాదకి చాలా గొప్పగా పొగుడుతూ ఉన్నారు.